మోషే యొక్క ఉన్నతమైన అనుభవం ఏంటంటే, మీరు బైబిల్ ఎక్కడైనా మీరు చూడండి, హీ బ్రాట్ ఆల్ ద డిఫికల్టీస్ అన్ టు గాడ్. తన జీవితంలో తను ఎదుర్కొన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చాడో? దేవుని దగ్గర తీసుకొచ్చాడు. అంత గొప్ప నాయకుడిని కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో ఆ లక్షణం మనకు కనబడదు. వాళ్ళు ప్రతిసారి మోషేతో వాదన పెట్టుకునేవారట, దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. ఈ పర్టికులర్ టైంలో దేవుడు మాకు నీళ్ళు ఇస్తేనే ఆయన దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాదు, మమ్మల్ని ఐగుప్తులోనే ఉంచేవలసింది, అక్కడే మాకు సమాధులు కూడా సిద్ధపరచబడేవి, అక్కడే మా లైఫ్ బాగుంది. దేవుడు వారి కోసం ప్రిపేర్ చేసిన ఒక శ్రేష్టమైన ప్రాంతానికి దేవుడు వారిని తీసుకొస్తూ ఉంటే, ఆయన శాశ్వత ప్రణాళికలు నెరవేర్చే ప్రాంతానికి దేవుడు వారిని తీసుకొస్తూ ఉంటే, అవి వాళ్ళకి అక్కర్లేదట. ఆ టెంపరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తమ ఫోకస్ నిలిపి దేవుని శాశ్వత ప్రణాళికలను తిరస్కరించే ఇశ్రాయేలు జనాంగం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? యేసు ప్రభువును అంగీకరించిన మనందరం కూడా కేవలం భౌతిక సంబంధ విషయాల మీదనో, లేకపోతే ఆ రోజు జరిగే విషయాల మీదనో మన దృష్టి నిలపకుండా మనందరం కూడా శాశ్వతమైన దేవుని ప్రణాళిక మీద దృష్టి నిలుపుదము గాక. హల్లెలూయా. అలాంటి అనుభవం నీలో ఉందా? కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తాం, మనం అడిగింది దేవుడు ఆలస్యం చేసినప్పుడు తొందరపడిపోతూ ఉంటాం, సహనం ఉండదు. దేవుడు మంచోడు కాదండి, అందరికీ ఆయన మేలు చేస్తున్నాడు, అందరి పక్షంగా ఆయన నిలబడుతున్నాడు, కానీ నా పక్షంగా ఆయన లేడు, నన్ను ఎప్పుడో చెయ్యొదిలేశాడు, నన్ను విడిచిపెట్టేశాడు ఆయన, నేనంటే ఆయనకి ఇష్టం లేదు, నేనంటే ఆయనకు ప్రేమ లేదు అని మనందరం కూడా సుప్రీంకోర్టు జడ్జిల్లాగా ఆ వర్డిక్ట్స్ లేకపోతే ఆ జడ్జిమెంట్లు పాస్ చేసేస్తుంటాం దేవుని పక్షంగా. కానీ దేవుడు అంటున్నాడు, నా సమయాన్ని గుర్తించి, నా అధికారాన్ని గుర్తించి, నా మాటకు నువ్వు లోబడి నీవు ఓపికతో సహనంతో ఉండగలిగితే విశేషమైన దీవెనలు ఆశీర్వాదాలు చూస్తావని దేవుడు సెలవిస్తున్నాడు. డు నాట్ టెస్ట్ ద లార్డ్. మస్సా అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా దేవుణ్ణి శోధించారట, మోషేతో వాదించారట, మాకు నీళ్ళు లేవు. దేవుడు వారి జీవితంలో ఆల్రెడీ అద్భుతం చేశాడా లేదంటే అంతకుముందే మారా అనే ప్రాంతంలో నీళ్లున్నాయి, కానీ అవి చేదుగా ఉంటే మోషేని దేవుడు ఆజ్ఞాపించాడు, మోషే ఒక చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆ కొమ్మ నీటిలో వేసేయి, దానిలో ఉన్న విషమంతా కొమ్మలు లాక్కున్నప్పుడు నీళ్లు మధురంగా మార్చబడతాయని వాళ్ళ కళ్ళ ముందే దేవుడు అద్భుతం చేసి వారి కడుపును నింపి వారి దాహాన్ని తీర్చి నడిపిస్తూ ఉంటే, అక్కడ మేలు చేసిన దేవుడికి ఇక్కడ ఎందుకు చేయడు అని విశ్వాసంతో దేవుని మీద చూడాల్సింది పోయి వారి దేవునితో యుద్ధాన్ని పెట్టుకున్నారు, వైరాన్ని పెట్టుకున్నారు. అయితే దేవుడు నమ్మకస్తుడు గనుక, ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడు కాదు గనుక మోషేతో ఆజ్ఞాపించాడు, మోషే ఇక్కడ ఒక బండ ఉంది, నేను ఆ బండ మీద నిలబడతాను, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏటిని ఏ కర్రతో అయితే నువ్వు కొట్టావో, నైల్ నదిని కొట్టాడు కదా ఐగుప్తుల్లో దేవుడు చేసిన మిరకల్స్లో, నైలు నదిని కొట్టాడు కర్రతో, ఆ కర్రను పట్టుకొచ్చి బండను కొట్టు, బండలో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి, సమృద్ధిగా నీళ్ళు ఇస్తాను. దేవుడు ఆ బండ మీద నిలబడ్డాడట. మోషే ఆ బండను కొట్టగానే ఆ బండలోంచి నీళ్లు విస్తారంగా వచ్చి వాళ్ళు పశువులు కూడా నీళ్లు తాగగానే మోషే ఆ ప్రాంతానికి పేరు పెట్టాడు, ఫ్రమ్ నౌ దిస్ ప్లేస్ ఈజ్ బీయింగ్ కాల్డ్ యాజ్ మస్సా అండ్ మెరీబా. రెండు పేర్లు పెట్టాడు. మస్సా అనే మాటకు శోధించుట అని అర్థం. చెప్పండి, ఏమని అర్థం? శోధించుట. ఇప్పుడు ఈ మాట నేను చెప్పినప్పుడు రెగ్యులర్గా బైబిల్ చదివేవాళ్ళు ఎవరికైనా ఒక వచనం గుర్తొచ్చి ఉంటుంది, దేవుణ్ణి శోధించకూడదని అన్నారు కదండి వెస్లీ గారు. మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దీన్ని చేసి నన్ను శోధించిన ఎడలనే మాట ఉంది కదా, దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని మీరు అడగచ్చు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి, దానిలో ఒక మాట రాయబడింది. మలాకీ చాప్టర్ 3:10. నా మందిరములో ఆహారము ఉండునట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి, చెప్పండి, మందిరంలో ఏముందట? నిధి ఉందట. ఆ నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను తెరిచి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని మీకు ఏం చేస్తానో కుమ్మరిస్తాను. మరి ఇక్కడ శోధించండి అన్నాడు కదా దేవుడే. మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల అనే మాట అక్కడ రాస్తుంది కదా. జాగ్రత్త వినండి ప్రియులారా. బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి అంటే, ఇలాంటి ఆ విషయాల గురించి కొంచెం అవగాహన రావడానికి కొంచెం లోతుగా మనం బైబిల్ చదవాల్సిన పరిస్థితి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో శోధించుట అనే మాట దగ్గర నసాహ్ అనే హిబ్రూ పదం వాడబడింది. అది అన్యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్, దేవుడు అనుమతించని పరీక్ష. అన్యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అంటారు దాన్ని. నసాహ్ అనే పదానికి నెగిటివ్ అర్థం అనమాట అక్కడ. కానీ మలాకీ 3:10లో ఇక్కడ బాఖాన్ అనే పదం వాడబడింది. నసాహ్ అనే పదం ఇక్కడ వాడబడలేదు.
తెలుగులో 2 పదాలకు శోధించుట అనే పదం వాడారు, కానీ హిబ్రూలో 2 పదాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ బాకాన్ అనే పదానికి వాడబడితే దానికి అర్థం ఏంటంటే గివింగ్ ద లార్డ్ అన్ ఆపర్చునిటీ టు బ్లెస్ us. దేవునికి ఒక అవకాశాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం, లేదా దేవునికి ఒక అవకాశం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే దేవునికి ఒక స్పేస్ ఇస్తున్నాం, ఆయనకు ఒక అవకాశాన్ని మనం ఆశీర్వదించడానికి ఇస్తున్నాము అనే మాటకు బాకాన్ అనే పదాన్ని ఉపయోగించారు. శోధించుట అనే పదాన్ని 2 పదాలు ఒకేలా కనబడినప్పటికీ దాని అర్థాలు వేరుగా ఉన్నాయి. నసాహనగా అన్యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్, ఇక్కడ బాకాన్ అనే మాట యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్. దేవుని సన్నిధికి మన కష్టార్జితాన్ని తీసుకొచ్చినప్పుడు కానుకల రూపంలో అది ఏదైనా కావచ్చు. కొంతమంది 10వ భాగం ఇవ్వచ్చు, కొంతమంది 20వ భాగం ఇవ్వచ్చు, లేదా 30వ భాగం ఇవ్వచ్చు. వాట్ ఎవర్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద లార్డ్, దేవుని చేత వారు ప్రేరేపించబడి దేవునికి ఇవ్వాలనుకున్న ఆ కృతజ్ఞత కానుక ఏదైతే ఉందో దాన్ని పట్టుకొచ్చి మనం దేవుని ధననిధిలో మనం ఉంచినప్పుడట వీఆర్ గివింగ్ గాడ్ అన్ ఆపర్చునిటీ టు బ్లెస్ us మోర్. ఆ సీడ్ దేవుని సందుకు వచ్చి మనం వేసినప్పుడు నిర్మలమైన దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సంఘములో ఆ విత్తనాన్ని మనం నాటినప్పుడు దేవుడు వాటిని ఆయన ఫలింపజేస్తున్నాడు, 100 ఫలం ఇస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. అందును బట్టి ద్వితీయోపదేశకాండం 6:16 రాయబడిన శోధించుటనే మాట, మలాకి 3:10 శోధించుటనే మాటకు 2 అర్థాలు వేరుగా ఉన్నాయి. పదాలు ఒకటే కావచ్చు కానీ వాటి అర్థాలు వేరుగా ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించాలి. దేవుణ్ణి ఎప్పుడూ మీరు శోధించకండి. ఆయన ఇచ్చే సహాయం కావచ్చు, ఆయన ఇచ్చే వనరులు కావచ్చు, వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఉపయోగించాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.